వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంటలో. ఈరోజైతే ఆరెంజ్ కలర్లో వడియాలు చూపిస్తానండి. మన జాతీయ జెండా కలరు. ఆల్రెడీ 2 కలర్లు పెట్టినానండి, వైట్ కలరు, గ్రీన్ కలరు. ఇది పెట్టాలని చాలా రోజులు అనుకుంటానా, కాకపోతే జలుబు చేసి మాట్లాడలేకపోతున్నానండి. అందుకే కొంచెం లేట్ అయింది. దానిలో మళ్ళీ ఇప్పుడు కొంచెం వర్షాలు మొదలైన వల్ల తోటలో పని వచ్చింది. ఈరోజు కొంచెం తీరిక దొరికింది, అందుకే పెడతాను. తప్పకుండా చూడండి ఫస్ట్ నుండి చివరి వరకు ఎలా చేసినాను. చూడండి, ఇక్కడ బియ్యం తీసుకున్నాము. ఇక్కడైతే 1 కేజీ బియ్యం తీసుకుంటాను, అంటే 1 సేరు బియ్యం అండి. ఆ 2 వీడియోల్లోనూ మీకు క్లియర్గా చూపించలేదని ఈ వీడియోలో పూర్తి క్లియర్గా చూపిస్తాను పర్ఫెక్ట్ కొలతలతో. ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఎప్పుడన్నా వడియాలు పెట్టుకోవాలన్నా పర్ఫెక్ట్గా కుదురుతాయి. చూడండి, ఇట్లా నీట్గా కడిగి పెట్టేసుకుందాం పక్కకి బియ్యము. మనం 1 సేరు బియ్యానికి ఇక్కడ 1.5 తీసుకుంటాను. చూడండి వాటరు, మనం ఇదే వాటర్తోనే మళ్ళీ మిక్సీకి ఆడించి పెట్టేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కొలుసుకున్నాము వాటర్ కానీ. నేను ఆల్రెడీ పిండి కానీ ఆడిచ్చేసుకున్నానండి. మొత్తం మనకి 11 లీటర్లు పడతాయండి. మనకి ఈ చెంబుతో ఏదైతే తీసుకున్నామో దాంతో దాంట్లో 1.5, దీంట్లో 9 వేసిన. చూడండి పిండి ఆడిచ్చేసుకున్నాను కదా. కొంచెం బరకగానే ఆడించుకోండి ఎప్పుడన్నా కానీ, కేలం బరక కాదు, అలాగే ఉన్న కాదు, కొద్దిగా ఉండేలా రవ్వ మాదిరిగా ఆడించుకోండి. చూడండి, తగినంత ఉప్పు వేసేసి ఎసరుగాని మరుగుతుంది వేసేసుకున్నాము. పిండి ఎప్పుడన్నా కానీ వేసినప్పుడు కొంచెం కలిపి మళ్ళీ కలిపితే తొలుపుకోండి గిన్నె. అప్పుడే మనకు ఉంటలు లేకోకుండా నీట్గా ఉడుకుతుంది. మనకి పిండి ఎంత బాగా ఉడికితే అంత పర్ఫెక్ట్గా వస్తాయండి వడియాలు. సాయంత్రం ఉడికేటప్పుడు నీట్గా వస్తాయి. చూడండి ఎలా ఉడుకుతుందో మీకు దగ్గరగా చూపిస్తాను. అలా మనకి బాగా పొరలండి, మనకి కిందకి వస్తుందేమో అనేది అట్లే ఉండాలి. తపాలు పైకి వచ్చింది చూడండి, నేను తిప్పుతా అంటే కొంచెం కిందకి పోతుంది, మళ్ళీ పైకి వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పైకి తీసిపోయి పెట్టేసుకున్నాం రండి. చూడండి, ఆల్రెడీ నేను క్లాత్ పరిచి పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని పెట్టేసుకున్నాము. చాలా లాంగ్ అవుతుందని కొంచెం ఇటు నుండి కొంచెం స్పీడ్ పెట్టినానండి వీడియోను అనేది. అంతసేపు ఎవరు చూడలేరు కదా, కొంచెం స్పీడ్ పెట్టినాను. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో మా రాయలసీమ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ వస్తాయండి, ఫస్టే వస్తాయి. తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఈ వీడియో షేర్ చేయండి. మన జాతీయ కలర్ జెండా కలర్ పెట్టినాను కదండి, మీ ఎలా అనిపించిందో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. తప్పకుండా మీరు కామెంట్ చేసి లైక్ చేస్తేనే, ఈ వీడియో షేర్ చేస్తేనే మరింత మందికి వెళ్తుందండి. ఇది జాతీయ జెండా కలర్ వడియాలు. తప్పకుండా ఈ వీడియోలకైతే తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరును. అన్నీ ఇలాగే పెట్టేసుకుంటాను. చూడండి, కొంచెం తోటలో పని వల్ల అవ్వడం లేదండి, వీడియోలు పెట్టే కొంచెం లేట్ అవుతుంది. కొంచెం తోటలో పని చేసుకుంటాను, అందుకే కొంచెం లేట్ అవుతుంది వీడియోలు పెట్టాలంటే. చూసాను వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పెట్టలేదని కానీ చాలామంది అడుగుతున్నారు, వీడియోలు ఛానల్ అయినాయి పెట్టగాని కానీ. కొంచెం టైం కుదిరినప్పుడు పెడతాంటానండి. ఇప్పటి నుండి ఇంకా వర్షాకాలం మొదలైంది కదా, మనకి వానలు కొంచెం ఆడాడ పడుతున్నాయి. మాకు కొంచెం సన్నగా పడుతుందండి, ఇంకా పెద్ద వానలు పడలేదు. మనకి వాతావరణం కొంచెం కూల్ అవుతుంది కాబట్టి మనం పైర్లు ఎక్కించుకునేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది. నాకు ఇంట్లో పని చేసుకొని మళ్ళీ తోటల్లో చేసుకొచ్చుకోవాలంటే దానివల్లే కొంచెం వీడియోలు పెట్టేకి లేట్ అవుతుంటుంది. ఇవాళ నుండి వీలైనప్పుడల్లా పెడతాంటానండి. తప్పకుండా చూస్తానండి. మీ ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటేనే ఇంకా ఎన్నో వీడియోలు పెడతాంటానండి. చూడండి, వడియాలన్నీ పెట్టేసుకున్నాము. ఇంకో కొద్దిగా ఉందండి పిండి. ఇది కానీ కొంచెం ఆ మూట్లో కొద్ది ప్లేస్ కానీ ఉంది క్లాత్కి, ఆ ప్లేస్కి మనకి పిండి సరిపోతుంది. అది రొంత కానీ పెట్టేసుకున్నాం. అలాగే నేను తపాయిలు అడగను కానీ కొంచెం అడగంటుంటుందండి లైట్గాను. అది కానీ మనం పెట్టుకునే ఉంటే మనం వేయించుకుంటే అవి కానీ బాగా క్రిస్పీగా బాగుంటాయండి. అలాగే మనం చుట్టూ కొంచెం రాళ్ళు అన్నీ కడిగి అలాగే పిన్సుదులు అన్ని క్లాత్కి పెట్టేస్తాను. చూడండి, మనకు సాయంత్రం వరకు ఇంక భయం ఉండదండి, గాలి పోతుందనే టెన్షన్ ఉండదు. ఇలా పెట్టేసి కింద పెట్టినామంటే. మా వీడియోలు ఎలా ఉంటాయనేది తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూడండి, ఆరిపోయినాయి. సాయంత్రం వచ్చి చూసినానండి, అప్పటికి ఇంకా కొంచెం ఆరలేదు. మీకు ముందు వీడియోల్లో కానీ చెప్పినానండి, సాయంత్రానికి ఎప్పుడన్నా కానీ ఆరుకోకుంటే ఉదయమే ఉడిపిక్కోండి. నీట్గా ఆరిపోయే వరకు మాత్రం వడియాలు ఎప్పుడు ఉడిపికొద్దండి.
ఏం కొంచెం ఎండు ఆరుకోకుంటే ఏమవుతుంది లేని కొంచెమంది అలాగే ఉడిపిస్తుంటారు, అది క్లాత్కే సగం పిండి కరిసిపోతుంటుందండి. ఎప్పుడన్నా కానీ పూర్తిగా ఆరినాక ఇలా ఉడివిక్కోండి. మన సాప చుట్టినట్లు చుట్టుకుంటా పైనే మాత్రమే మన క్లాత్ తడి అయ్యేటట్లు మాత్రమే తడపండి. ఎక్కువ మరి నీరు పోయొద్దండి. ఎక్కువ నీళ్ళు పోసినారంటే మళ్ళీ మన క్లాత్ తడిస్తే చాలా వడియం వచ్చేస్తుందండి. చూడండి నేను మీకు చూపిస్తాను. ఎంత మన క్లాత్ నేను ఉడివిక్తంటేనే వస్తాను చూడండి, నీట్గా వచ్చేస్తున్నాయి. మనకి ఎప్పుడన్నా కానీ వడియాలు పూర్తిగా ఇట్లా ఎండినాయంటే మొత్తం మనకి బాగా వస్తాయి చూడండి. మనం చేత్తో ఉడివికలనే పనిలే, క్లాత్ ఒట్టి తడిపినామంటే కొద్దిగా మనం పర్ఫెక్ట్గా కొలతలు చేసుకుంటే ఇట్లా నీట్గా వస్తాయి చూడండి. నేను చూపించిన విధంగా తప్పకుండా చేసుకోండి. మనకి ఎంత పిండి బాగా ఉడికిపెట్టుకునేది దాంట్లో కానీ ఉంటుందండి. అదే కానీ మనకు వాటర్ కానీ పర్ఫెక్ట్ కొలతలతో పోసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి వడియాలు ఎప్పుడైనా కానీ. చూడండి నీట్గా ఎంత మీకు 3 వీడియోలు పెట్టినా చూడండి. ఈ వీడియోతోనూ ఎంత నీట్గా వచ్చినాయి. క్లాత్కి అంత రో కానీ ఎక్కడే కానీ ఉండదు పిండింగ్ అనేది. మనం వడియం ఎట్లా పెట్టినామో అలాగే వచ్చేస్తుంది. మనం పెట్టుకునే విధానంలోనే ఉంటుందండి. మనం సాయంత్రం ఉడివికితే ఏమవుతుందంటే మనం ఫ్యాన్ కింద పోసుకోబడుతుందండి. అదే ఇప్పుడు ఉడివికినామంటే ఇట్లా ఎండకి నీట్గా బాగా ఆరిపోతాయండి. వడియాలు అనేది బాగా ఎండతాయి చూడండి. అన్నీ మనం ఆరేసుకున్నాము. అలాగే కొంచెం మనకి ఎడన్నా ఖర్చుకుంది అనుకుంటే అలా ఎదిలిచ్చేసి మళ్ళీ క్లాత్ ఇదే నీళ్ళు దేవేసేయండి. మళ్ళీ మరుసన బుద్ధుడికి మనకి ఇదే క్లాతే తరమవుతుందండి. మనకి వీలైనంత పలసాగా అనుకోండి. ఎప్పుడన్నా కానీ కొంచెం తడి చేయి అనుకొని అనండి, చేతికి కరుచుకొని రాకుండా ఉంటాయండి. ఎప్పుడన్నా కానీ మనకి మధ్యాహ్నం నాటకాలే ఎండిపోతాయండి వడియాలు అనేది. చూడండి బాగా ఎండినాయండి. తీసుకుపోయి ఎంచుకుందామండి. ఈరోజు పప్పు అన్నం చేసిన వడియాలు కానీ ఎంచుకొని తినేద్దామండి. ఇంకా మీద ఆయిల్ కానీ పెట్టేసి వచ్చినానండి, వేడవుతుంది. రండి ఎంచుకుందాం. చూడండి ఎంచుకొని వచ్చిన చూడండి రెడీ అయిపోయినాయి. మన జాతీయ జెండా ఆరెంజ్ కలర్ వడియాలు 3 రకాల వడియాలు పెట్టినా. మీకు నచ్చినట్లయితే మీరు కానీ తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు మీరు ఈ వీడియో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన కానీ తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తప్పకుండా ప్రతి ఒక్కరు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ